వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. టాలీవుడ్ లో #1 హీరోయిన్ కుర్చీ ఖాళీ అయిపోయి చాలా రోజులే అవుతుంది. ఆ ప్లేస్ ను భర్తీ చేసేవాళ్ళు కరువైపోయారు. ఇప్పుడు ఒకప్పుడు కనీసం ఏడాదైనా ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. అసలు #1 చైర్ రేస్ లో ఎవరున్నారు, ఆ కుర్చీ ఎందుకు ఖాళీగా ఉందో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం ఈ స్టోరీలో. రండి. 10 ఏళ్ల కిందట అనుష్క, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ ను ఏలారు. ఒక్కొక్కరు కనీసం 2-3 ఏళ్లైనా టాప్ లో ఉన్నారు. ఆ తర్వాత పూజా హెగ్డే, రష్మిక మందాన తమ క్రేజ్ తో 2 ఏళ్ల పాటు దుమ్ము దులిపేశారు. రీసెంట్ గా శ్రీలీల ఏడాది పాటు ఇండస్ట్రీని ఊపేసినా ఆ తర్వాత మ్యాజిక్ కొనసాగలేదు. #1 రేసు కూడా డల్లుగానే సాగుతుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టాప్ హీరోయిన్ చైర్ అలాగే ఖాళీగా ఉండిపోయింది. పైగా ఆ రేసులో పోటీ పడేవాళ్లు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. మన దగ్గర మాస్ క్రేజ్ ఉన్న సాయి పల్లవి చూస్తేనేమో బాలీవుడ్ వైపు ఫోకస్ షిఫ్ట్ చేసి అక్కడ బిజీ అయిపోయారు. అమీర్ ఖాన్ కొడుకుతో ఏక్ దిన్ సినిమాతో పాటు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణలో సీతమ్మగా నటిస్తున్నారేమే. ప్రస్తుతం టాలీవుడ్ లో 1-2 సినిమాలతో బిజీగా ఉన్న భామలే కనిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో రుక్మిణి వసంత్, కుర్ర హీరోలతో భాగ్యశ్రీ బోర్స్ ఇలాంటి వాళ్లు సందడి చేస్తున్నారు. అలాగే రామ్ చరణ్ పెద్ది, దేవర 2 లాంటి సినిమాలతో రేస్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు జాన్వీ కపూర్. వీళ్లంతా సీజన్లా వచ్చి వెళ్తున్నారు, కానీ పాతుకుపోయే వాళ్ళెవరూ కనిపించట్లేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్తున్నారే తప్ప #1 అనిపించుకునే రేంజ్ లో ఏ ఒక్కరూ ఆ కుర్చీలో సెట్ అవ్వలేకపోతున్నారు. సమంత, తమన్నా, రష్మిక లాంటి వాళ్లేమో సీనియర్స్ అయిపోయారు. మిగిలిన వాళ్లు అప్పుడప్పుడు వస్తున్నారు. మరి ఈ స్థానాన్ని దక్కించుకొని టాలీవుడ్ ను మళ్లీ శాసించే ఆ స్టార్ హీరోయిన్ ఎవరవుతారో చూడాలి. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య పవర్ స్టార్ సినిమాలు చెప్పిన తేదీకి వస్తే చాలు అనుకుంటున్నారు అభిమానులంతా. అలాంటిది ఎవరి ఊహకు అందని అద్భుతాన్ని చేయబోతున్నారు హరీష్ శంకర్. దాంతో ఒకే రోజులో ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి దానికి రీజన్ ఏంటో మీరే చూడండి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ మారింది. కొంపదీసి మరోసారి పోస్ట్ పోన్ అయిందేమో అని కంగారు పడద్దు. డేట్ మారింది నిజమే, కానీ వారం రోజుల ముందే వచ్చేస్తుంది పవన్ బొమ్మ. తెలుగు కొత్త సంవత్సరాది కానుకగా మార్చి 19న రానుంది ఉస్తాద్. ముందు చెప్పిన మార్చి 26 కంటే వారం ముందే వచ్చేస్తున్నారు పవర్ స్టార్. ఈ సినిమా నుంచి ఒకే రోజు 2 అప్డేట్స్ వచ్చాయి. ముందుగా రిలీజ్ డేట్ మార్చేసిన మేకర్స్ ఆ తర్వాత ప్రాజెక్ట్ లోకి తమన్ను కూడా తీసుకున్నారు. పవన్ తమన్ కాంబినేషన్ అనగానే భీమ్లా నాయక్, వకీల్ సాబ్, ఓజీ లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఓజీ కోసం ప్రాణం పెట్టారీనా. ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ను తీసుకున్నారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటంతో ఆన్ టైమ్ కు అవుట్పుట్ రీచ్ అవ్వాలంటే తమన్ను మించిన బెస్ట్ ఆప్షన్ మరోటి ఉస్తాద్ టీం దగ్గర లేదు. అందుకే ఆయన ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. పాటలు మాత్రం DSPవే ఉంటాయని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ జూన్ 4కి వాయిదా పడటంతో డేట్ ఖాళీ అయిపోయింది. ధురంధర్ 2 వస్తున్నా కూడా తెలుగులో పవన్ సినిమాను డామినేట్ చేయడం కష్టమే. అందుకే ఉగాదిని టార్గెట్ చేశారు ఉస్తాద్ టీం. ఏం మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పవన్ సునామీకి రికార్డులు గల్లంతవ్వడం ఖాయమే. చూడాలిక మరి ఏం జరుగుతుందో. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెత మీరు వినే ఉంటారు కదా, ఖచ్చితంగా వినుంటారులే. ఇప్పుడు టాక్సిక్ విషయంలో కూడా అక్షరాల అదే జరుగుతోంది. చివరి నిమిషంలో ఈ సినిమా ఊహించని విధంగా వాయిదా పడింది. దానికి రీజన్ విచిత్రంగానే ఉంది. మరి ఈ మూవీ వాయిదా మిగిలిన సినిమాలకు హెల్ప్ అవుతుందా? దురంధర్ 2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ స్టోరీలో చూద్దాం. KGF తరువాత యష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ టాక్సిక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 19న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా ఊహించని అవాంతరం వచ్చి పడింది. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేసిన ఈ సినిమాకి మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ బ్రేక్లు వేయడంతో వాయిదా తప్పలేదు. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సినిమా కావడంతో అన్ని దేశాల్లోనూ పరిస్థితులు అనుకూలించినప్పుడే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుత పరిస్థితులు అందుకు ఏమాత్రం అనుకూలించకపోవడంతో మేకర్స్ టాక్సిక్ సినిమాని జూన్ 4కి పోస్ట్ పోన్ చేశారు. వాతావరణం చల్లబడిన తరువాత పూర్తిస్థాయి ప్రమోషన్స్ తో థియేటర్స్ మీదకు దండయాత్రకు సిద్ధం కానున్నారు టాక్సిక్ టీం. టాక్సిక్ వాయిదా రిలీజ్ కి రెడీగా ఉన్న చాలా సినిమాలకు పెద్ద రిలీఫ్ గా మారింది. అడవిశేష్ డెకాయిట్ కూడా టాక్సిక్ దురంధర్ 2 కారణంగానే వాయిదా పడింది. యష్ సినిమా పోస్ట్ పోన్ అయిపోవడంతో ఆ డేట్ కి తెలుగు మూవీస్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా చివరి నిమిషంలో టాక్సిక్ వాయిదా పడ్డంతో చాలా సినిమాలకు లైన్ క్లియర్ అయినట్టే.
టాక్సిక్ వాయిదాతో అందరి దృష్టి దురంధర్ 2 పైనే పడింది. ఇప్పుడు మార్చి 19న రిలీజ్ పెట్టుకుని ఇంతవరకు ప్రమోషన్సే మొదలు పెట్టలేదు టీం. దాంతో ఇదైనా అనుకున్న టైంకి వస్తుందా లేదా అనే డౌట్స్ అందరిలోనూ కనిపిస్తున్నాయి. టాక్సిక్ ఉన్నట్టే వార్ ఎఫెక్ట్ దురంధర్ 2 పై కూడా ఉండబోతుందా? అసలు ఏం జరుగుతుంది దురంధర్ 2 విషయంలో? దురంధర్ 2 విడుదలపై అనుమానాలు మొదలయ్యాయి. రిలీజ్కి ఇంకా 15 రోజులు లేదు. అయినా కూడా ఎలాంటి ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. అంత పెద్ద సినిమాకు కనీసం 15 రోజుల ప్రమోషన్స్ కూడా అక్కర్లేదా అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. సరిగ్గా ఇదే సమయంలో టాక్సిక్ వాయిదా పడ్డంతో దురంధర్ 2 కూడా పోస్ట్ పోన్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. టాక్సిక్ సినిమాకు అడ్డంకిగా మారిన మిడిల్ ఈస్ట్ ఎఫెక్ట్ దురంధర్ 2కి ఏమాత్రం లేదు. ఎందుకంటే దురంధర్ ఫస్ట్ పార్ట్ను మిడిల్ ఈస్ట్ దేశాల్లో బ్యాన్ చేశారు కాబట్టి ఆ దేశాల కలెక్షన్లతో పార్ట్ 2కు అవసరమే లేదు. వాళ్లకా మార్కెట్ పోయినా ఎలాంటి నష్టం లేదు కాబట్టి యుద్ధం కారణంగా ఈ సినిమాను వాయిదా వేసే ప్రసక్తే లేదని ట్రేడ్ వర్గాలంటున్నాయి. వాయిదా లేకుండా మార్చి 19న దురంధర్ 2 సోలోగా రిలీజ్ అయితే మాత్రం రికార్డులు బద్దలవడం ఖాయం. దురంధర్ కేవలం ఒకే భాషలో 1400 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టిస్తే ఇప్పుడున్న అంచనాలకు సోలోగా రిలీజ్ అయితే దురంధర్ 2కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 2000 కోట్లు దాటడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. చూడాలిక ఏం జరగబోతుందో. ఇందాక మనం తమ్ముడు పవన్ సినిమా గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అన్నయ్య సినిమా విశేషాలు డిస్కస్ చేద్దాం. చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ బాబీతో ఉంటుందని మనందరికీ తెలుసు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ రూట్లోనే వెళ్తున్నారా లేకపోతే బాబీ కోసం స్కూల్ మార్చేస్తున్నారా? ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన బాబీ ఈసారి చిరుతో ఏం చేయబోతున్నారు, ఏం చేయించబోతున్నారు చూద్దాం పదండి. చిరంజీవి బాబీ సినిమాపై మేజర్ అప్డేట్ ఇది. మార్చి 14న మెగా 158 ఓపెనింగ్ జరగబోతోంది. స్క్రిప్ట్ కూడా ఆల్రెడీ లాక్ అయిపోయింది. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా బాబీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నారు. మునుపెన్నడూ లేనంత స్టైలిష్ గా కనిపించడమే కాకుండా ఒక టీనేజ్ అమ్మాయికి తండ్రిగా నటించబోతున్నారు చిరంజీవి. కోల్కతా బ్యాక్డ్రాప్ లో జరిగే ఒక పవర్ఫుల్ మాఫియా కథతో తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ చాలా కీలకంగా ఉండబోతోందని, ఆ పాత్ర కోసం అనస్వర రాజన్ని మేకర్స్ దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. గతంలో చూడాలని ఉంది కూడా కోల్కతా బ్యాక్డ్రాప్లోనే రికార్డులు తిరగరాసింది. మార్చి 14న ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పేరు వినిపిస్తోంది. తాజాగా పెద్దితో ఆయన పేరు తెలుగు ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది. పైగా చిరు కూడా పెద్ది పాటపై ప్రశంసల వర్షం కురిపించారు. మరి ఈ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలిక. ఏ మాటకా మాటే ఈ మధ్య ఆడియన్స్ అయితే బాగా తెలివి మీరిపోయారబ్బా. ఎందుకు అనుకుంటున్నారా? అదేంటో ఈ స్టోరీ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఈ మధ్య నిర్మాతలే కాదు ఆడియన్స్ కూడా బాగా సెలెక్టివ్ అయిపోయారు. హీరోలు ఎలాగైతే సంక్రాంతికి వస్తామేమంటున్నారు, ప్రేక్షకులు కూడా అలాగే బయటకు వస్తామంటున్నారు. అదేలా అనుకుంటున్నారా? మీరే చూడండి ఈ స్టోరీలో. సంక్రాంతి సీజన్లో మాత్రమే నిర్మాతలు సినిమాలు విడుదల చేయాలని డిసైడ్ అయినట్లే ఆడియన్స్ కూడా కేవలం ఆ సీజన్లోనే థియేటర్స్కి వెళదాంలే అని ఫిక్స్ అయినట్టుగా అర్థమవుతోంది సిచ్యువేషన్ చూస్తే. కావాలంటే చూడండి, ఫిబ్రవరిలో ఒక్క హిట్ రాలేదు. అలాగని పిచ్చి సినిమాలొచ్చాయా అంటే అదీ కాదు. కొన్నింటికి టాక్ బాగుంది, కానీ కలెక్షన్స్ రాలేదు. సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమానే తీసుకుందాం. చాలా మంచి టాక్ వచ్చింది. వాలెంటైన్ డే వీకెండ్ కూడా వచ్చింది. కానీ ఈ సినిమాకి టాక్కి తగిన వసూళ్లు రాలేదు. ఓపెనింగ్స్ ఓకే అనిపించాయి, లాంగ్ రన్లో మాత్రం నిలబడలేకపోయింది. అలాగే ఫిబ్రవరి 20న విడుదలైన సుహాస్ హే బలవంత్ కానీ, ఫిబ్రవరి 28న విడుదలైన విష్ణు విన్యాసం సినిమాలది కానీ ఇదే పరిస్థితి. కామెడీ బాగా ఉంది అన్న టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం సాధించలేకపోయాయి. టికెట్ రేట్ల విషయంలో చిన్న నిర్మాతలు ట్రిక్స్ అయితే బానే ప్లే చేస్తున్నారు. బట్ అవి వర్కౌట్ అవ్వట్లేదు. మొన్న నిలవే సినిమాకు 11 రూపాయల టికెట్ అన్నారు. తాజాగా సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాకి 4 అడల్ట్స్ ప్లస్ లార్జ్ పాప్కార్న్ సింగిల్ స్క్రీన్స్లో అయితే 499 రూపీస్, మల్టీప్లెక్స్లో అయితే 799 రూపీస్ అంటున్నారు. మరి ఇదైనా వర్కౌట్ అవుతుందా? అసలు థియేటర్కి వెళ్లి చిన్న సినిమా చూసే మూడ్లో ఆడియన్స్ ఉన్నారా? ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.